వారిద్దరూ రహస్య బంధం కొనసాగించారు. ఎవరికీ కంటపడకుండా కొన్నాళ్లుగా సాగుతోంది వారి వ్యవహారం. చేసిన పాపం ఊరికినే ఉంటుందా? వారి విషయంలోనూ అదే జరిగింది. చివరకు ట్విస్ట్ ఏంటంటే అత్తతో అల్లుడి పెళ్లి జరిపించడంతో వివాదానికి ఎండ్ కార్డు పడింది. ఇతను చేసిన తప్పుడు పనికి బంధువులు చేస్తున్న దేహశుద్ధి ఇది. వీపు విమానం మోత మోగించారు. ఇంతకీ ఇతను చేసిన తప్పేంటి అంటారా? అత్తతో అనైతిక బంధం పెట్టుకోవడమే. ఇంత నీచానికి ఒడిగడితే ఎవరైనా ఊరుకుంటారా? అందుకే తగిన శాస్తి చేశారు. అంతటితో ఆగలేదు. ఏ అత్తతో అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆమెతోనే పెళ్లి కూడా జరిపించారు. ఆ వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం. ఈ విడ్డూరం బీహార్లోని సుపౌల్ జిల్లాలో జరిగింది. అత్త అల్లుడి బలవంతపు వివాహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివచంద్ర, రీటాదేవి దంపతులు. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే రీటాదేవితో ఆమె అల్లుడైన మిథిలేష్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా సాగుతున్న వీరి బాగోతం శివచంద్రకు తెలిసింది. అయితే ఇంట్లో పంచాయతీ పెట్టాడు. అక్కడికొచ్చిన బంధువులు, స్థానికులు రాడ్లు, కర్రలతో ఇంట్లోంచి లాక్కొచ్చి మిథిలేష్ను చితకబాదారు. అటు రీటాకు సైతం దేహశుద్ధి చేశారు. బడిత పూజ చేశాక బలవంతంగా మిథిలేష్తో రీటా నుదుట సింధూరం దిద్దించి వివాహం జరిగినట్లు శివచంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పాత పరిచయాలు, వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతీర్చడం వంటి ఘటనలు ఇటీవల ఆందోళనకు గురిచేస్తోన్న వేళ ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దిగజారిపోతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతోంది ఈ ఘటన.